హాయ్ అండి. మీలో ఎంతమంది పూజ గది క్లీన్ చేస్తారు? అంటే రేపు శ్రావణ శుక్రవారం కదా! ఫస్ట్ వారం వస్తుంది కదా! సో, నిన్నైతే మనకి అమావాస్య వచ్చింది కాబట్టి ఈరోజు లక్షవారం క్లీన్ చేసుకుంటున్నానండి నేనైతే ఈరోజు. మీరు ఎంతమంది క్లీన్ చేస్తారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే నేను టైం వచ్చేసి 2:30 అలాగ అవుతుంది. క్లీన్ చేయడం స్టార్ట్ చేశాననమాట. అంటే ఇంకా బయట వాకిలాట కడగాలి, మెట్లు కడగాలనమాట. సో, పిల్లలొచ్చి రాకముందే స్టార్ట్ చేసేస్తామనేసి ఇప్పుడైతే స్టార్ట్ చేశాననమాట. ఇదిగోండి ముందైతే పూజ గదిలో ఫొటోస్ అన్నీ నీట్‌గా తీసేసాను. ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాను. పసుపు, కుంకుమ తుడిచేసి ఇక్కడ నీట్‌గాన ఇక్కడ పేపర్స్ వేసి ఇక్కడ నేను నీట్‌గా క్లీన్ చేసి బొట్లు పెట్టేసుకుంటాను అనమాట. నేనైతే ఇక్కడ పూజ గది క్లీన్ చేయడానికంటూ సపరేట్‌గా క్లాత్స్ అనేవి పెట్టుకున్నానండి. అంటే మనకు తాంబూలం కింద వస్తాయి కదా బ్లౌజ్ పీసెస్, వాటిని కుట్టించుకోలేనివి ఇలా పూజ గది క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాను. ఇదొచ్చేసి వాటర్‌లో నేను పసుపు, కల్లుప్పు అలాగే కొంచెం గోమూత్రం ఉంటది కదండీ! అది వేసి క్లీన్ చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేనైతే ఇది ఫాలో అవుతాననమాట. మీరెలా ఫాలో అవుతారని నాకు కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఉంటా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.